హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఉదయకాలమే దేవునిని స్తుతిస్తూ గానాలు చేస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన యందు ఆనందిస్తూ మనం మేల్కొనటం, ప్రభువును స్తుతిస్తూ దినమంతా గడపటం మనకెంత శ్రేయస్కరమో తెలుసండి. రండి, ఈ లోకంలో ఏదో ఒక పోరాటం, శ్రమ, కష్టం, అవసరత ఉంటూనే ఉంటాయి. కానీ వాటన్నిటిలో నుంచి మనల్ని విడిపించగలిగిన, మనకు సహాయం చేయగలిగిన ప్రభువు ఉన్నాడు అన్న సంగతిని మనం గుర్తుంచుకున్నంత కాలం దేని విషయమై మనం చింతించాల్సిన అవసరం లేదు. ప్రార్థనతో ఈరోజు ప్రభువును స్తుతిస్తూ దినచర్యను ప్రారంభిద్దాం. రండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఆకాశములో పక్షులు నిన్ను స్తుతిస్తున్నవి, సకల సృష్టిని ఎన్ను స్తుతించి ఆరాధిస్తున్నవి. నీ రూపంలో, నీ ఆకారంలో చేయబడిన మేము కూడా స్తుతిగానములు చేయుటకు ఆరోగ్యముతో, ఆధ్యాత్మిక బలముతో నిన్ను మహిమపరచు జీవితాలు జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం అండి. పాటలంటే మీకు ఇష్టమా? సంగీతం అంటే ఇష్టమా? నిజం చెప్పండి. సంగీతం అంటే చక్కటి మెలోడియస్, హార్మోనియస్, మధురమైనటువంటి మ్యూజిక్ అంటే, సంగీతం అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా? మరి ఉదయకాలమే మీ ఇంటిలో సంగీత ధ్వనులు వినపడుతున్నవా? లేక ఉదయం లేవడంతోనే అరుపులు, కేకలు, ఘర్షణతో కూడిన వాగ్వాదాలు, ఒకరినొకరు దూషించుకొనటం లాంటివి జరుగుతున్నవా? ఇలా వాడితే చాలు కొంతమందికి ఏంటో జగడాలతో నిండిపోతారు. ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. చూడండి, అందుకే మన జీవిత దినాలు తరిగిపోతున్నాయి. మన జీవిత దినాలలో మనం ఆనందించలేకపోతున్నాం, ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం. దేవుని స్తుతించటం ఎంతో శోభస్కరం, ఎంతో మేలు. మీ ఇంట్లో మంచి దేవుని పాటలు వినపడినట్లుగా చూడండి. ఒకప్పుడు టేప్ రికార్డర్లు ఉండే, ఆ టేప్ రికార్డర్ వేసి దాన్ని నొక్కి మళ్ళీ అది చిక్కుకుపోతుంది, చాలా గదరగోళం ఉంది. ఆ తర్వాత సీడీ ప్లేయర్లు వచ్చాయి, అవి కూడా చాలాసార్లు స్టక్ అవటం, లేక పెద్ద ఎక్విప్మెంట్ ఒకచోటే పెట్టుకొని వినా. మరి ఇప్పుడు చూడండి ఎంత చక్కటి ఎలక్ట్రానిక్స్ వచ్చాయో కదా. ఒక చక్కటి పాటలను మీరు వినటానికి మీ బ్లూటూత్ ద్వారా, మీ యొక్క ఐఫోన్ లేక మీ యొక్క టీవీలో లేక స్క్రీన్ మీద మీరు వింటూ చూస్తూ ప్రభువును ఆరాధించడానికి ఎన్నో గాస్పల్ సాంగ్స్, వర్షిప్ సాంగ్స్ ఈ రోజున అందరికీ అందుబాటులో ఉన్నాయండి. అన్ని భాషల వారికి అందుబాటులో ఉన్నాయి కదా. ఒకప్పుడు క్రైస్తవ సాంగ్ పాటలంటే అసలు అరుదు. మా చిన్నప్పుడంతా క్రైస్తవ పాటలంటే ఒకటో రెండో ఉండే ఆ క్రిస్మస్ పాటలు, ఆ పి సుశీల, జిక్కి అనే వాళ్ళు పాడిన పాటలు మాత్రమే. కానీ ఈరోజు దేవుని ఆత్మతో అభిషేకించబడిన ఎందరో గాయకులు వారి హృదయాలను ప్రభువుకు సమర్పించుకొని, మరి ఆ తరువాత గొప్ప కవులు పాటలు రాశారు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న పాటలన్నీ ఎంతో అర్థవంతమైన, అనుభవపూర్వకమైన పాటలు. మరి మీరు ఓల్డర్ జనరేషన్ అయితే, మీరు పెద్దవారైతే ఆ పాటలు మీరు బహుగా ఆనందిస్తారు. కానీ ఇప్పుడున్న వారికి తగినట్టుగా మూవీ ఫీల్డ్ కంటే ఎక్కువగా, మూవీలో ఉన్న మ్యూజిక్ కంటే ఎక్కువగా మధురమైన సంగీతాలతో చక్కటి అర్థవంతమైన సాంగ్స్ పాడే ఆ వాయిద్యాలు వాయించే వారిని దేవుడు లేవనెత్తి ఉన్నాడు. నీతిమంతుల గుడారములలో నుండి స్తుతి కీర్తనలు వినబడాలి. మన గృహంలో నుండి ఒక మధురమైనటువంటి కీర్తనలు వినబడాలి. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు కనిపెడుతున్నారు. ఆ చిన్నపిల్లలు తొట్టులో ఉన్న పాటలకి చిన్నప్పుడు మన నాయనమ్మలు, అమ్మమ్మలు పాటలు పాడేవారు. లాలిజో నానా లాలిజో అని ఆ పాట పాడుతుండగా బిడ్డ నిద్రపోయేది. మరి ఈ రోజున మన బిడ్డలకు మంచి అర్థవంతమైన
సంగీతాన్ని వినిపిస్తే వాళ్ళు ఎంతగానో రిలాక్స్ అవుతారని, వారి బ్రెయిన్స్ ఎంతగానో ఏమంటాం సిద్ధపడతాయని కనిపెట్టారండి. కాబట్టి అదే మీరు ఘర్షించుకుంటూ వాదించుకుంటూ అరుపులు కేకలతో ఉంటే ఆ బిడ్డల మైండ్ డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళకేంటి మనకేంటి? ఈ అనవసరమైనటువంటి హెడేక్స్, ఎసిడిటీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలకు మూల కారణం మన ఇంటిలో స్తుతి లేకపోవటమేనండి, కృతజ్ఞత లేకపోవటం. కోపము, ద్వేషము, అసూయలు, అరుపులు, కేకలు మనకి సాతానును మన ఇంటిలోనికి ఆహ్వానించినట్లు అవుతుందండి. కాబట్టి ఉదయం లేచిన వెంటనే దేవుని పాటలు వినటం, దేవుని వాక్యం వినటం, పఠించటం, స్తుతించటం, ప్రార్థించటం, పాటలు పాడి ఆయన్ని ఘనపరచటం అభ్యాసం చేసుకోండి. కీర్తన 104లో కీర్తన 104:33 నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. శ్రమలో, దుఃఖములో, బాధలో, ఆశీర్వాదములో, అభివృద్ధిలో, సమృద్ధిలో, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను ప్రభువునే స్తుతిస్తా. నా బాధను పాటగా పాడుకుంటా. నా ప్రశ్నలను సంగీతముతో ప్రభువుకు సమర్పించుకుంటా. అదేనండి కీర్తనల గ్రంథం మనం చదువుతుంటే ఆయన సమస్యలు కానివ్వండి, ఆయన బాధలు కానివ్వండి, ఆయన ప్రార్థన అవసరతలు కానివ్వండి, ఆయన యొక్క విన్నపములు కానివ్వండి, సంగీతము కూర్చి దానిని పాటగా మలచటం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మనం ఒకవేళ మనకు రాగం, తాళం, పల్లవి రాకపోయినా, మనకు వాయిద్యాలు వాయించటం తెలియకపోయినా, మన హృదయంలో నుండి స్తుతి గీతములతో, సంగీతములతో ప్రభువును స్తుతించగలం. నా జీవితకాలం అంతయు యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గురించిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. నా గానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. చూడండి, మన పిల్లలు, చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రుల గుండెల్లో బాధగా ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ ఏడిపిస్తున్నారని కోపం వచ్చేస్తుంటుంది కదా. కానీ అదే పిల్లలు కూని రాగాలు తీసి తప్పుగా పాడినా కూడా పాటలు పాడుతూ ఆడుకుంటూ మోగస్వరముతో వాళ్ళు ఆనందిస్తున్నారు అనుకోండి, అది మనం చూసామనుకోండి, ముచ్చట పడతాం, ముద్దొస్తారు. అలాగే మన పరమ తండ్రికి దేవుడు ఇన్ని మనకు చేశాడు కాబట్టి, దేవుడు సృష్టించిన సృష్టి యందు, దేవుడిచ్చిన జీవితమునందు మనం ఆనందిస్తూ ఉంటే మన పరలోకపు తండ్రి ఆనందంతో నిండి ఉంటాడు, ఆనందపడతాడు మనల్ని చూసి. ఈ సమయంలో ఒకసారి ఆలోచించేయండి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీ ఇంట్లో ఏమైనా హార్మోనియం ఉందా? హార్మోనియం ఉంటే ఏదో పెట్టి కాదని నేను చెప్పేది. మీ ఇంట్లో ఒక మాట్లాడుకునే తీరులో కానీ, ప్రవర్తించే విధానంలో కానీ, వినే శబ్దాలలో కానీ, ఆ దినచర్యలో మనం పాటించే విషయాలలో కానీ, డబాల్ డిబాల్, డొమాల్ డుమాల్ అన్నట్టుగా ఘర్షణలతో, చప్పుళ్లతో, వాదనతో, అరుపులు కేకలతో ఉంటున్నారా? లేక ప్రేమగా, ఆప్యాయంగా, సంతోషంగా పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించే జీవితం కలిగి ఉంటున్నారా? ఈరోజు నుండి ప్రభువును స్తుతించడం అభ్యాసం చేసుకోండి. పౌలు కూడా చెప్పాడు. పౌలు చాలా శ్రమల్లో ఉండేవాడు, చాలా కష్టాలు ఉన్నాయి పౌలుకి. కానీ ఆ పౌలు ఆ శ్రమలలో, కష్టములలో కూడా, చెరసాలలో ఉండి కూడా ఫిలిప్పీ సంఘానికి చెప్పగలిగాడు, ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి అని. అలాగే కొలసీ సంఘానికి చెప్పాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ విశ్వాసులైన మీరు, దేవుని బిడ్డలైన మీరు కీర్తనలతోనూ, సంగీతములతోనూ
ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయుచు. ఎంత చక్కటి మాట! సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరిని ఒకరు గద్దించుచు, గద్దింపు కూడా పద్యంలో ఉందట. ఏంటంటే అరుసుకోకర్లా. ఒక మనిషిని మనం దిద్దాలనుకున్నప్పుడు, ఒక మనిషికి మనం హెచ్చరించాలన్నప్పుడు, బోధించాలన్నప్పుడు పాట ద్వారా మనం దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించవచ్చు. ఒకరినొకరు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గురించిన జ్ఞానము చేయుచు. దేవునిని గురించిన జ్ఞానము చేయుచు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. వాక్యాన్ని అలాగే పాటగా మలుచుకొని, యెహోవా నా కాపరి అని మామూలుగా చదువుతాం. యెహోవా నా కాపరి అని పాటలు పాడుతుంటాం. ఎంత మధురంగా ఉంటుంది. వినటానికి ఎవరన్నా వద్దంటారా? ప్రతి వాక్యాన్ని మనం సంగీతంతో కూర్చుకునే కొంతమంది మంచి గాయకులు ఉన్నారు. మనకి ఎన్నో పాటలు అలాంటివి అందుబాటులో ఉన్నాయి. ఒక హెచ్చరిక ఇవ్వాలన్నా, ఒక గద్దింపు ఇవ్వాలన్నా, ఒక విషయాన్ని మరొకరికి బోధించాలన్నా మనం అరవాల్సిన, గింజుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని వాక్యపు సారాన్ని సంగీతముల ద్వారా అందిస్తే, ఇప్పుడు చూడండి వర్షిప్ టైం అని పెడుతున్నారు ఆరాధనల్లో. అది కొంచెం శృతి మించుతుంది అనుకోండి. కొన్ని చోట్ల శరీర ఉద్రేకం ఎక్కువ అవుతుంది. బట్ నిజంగా ఒక ఆరాధనలో ప్రభువును ఘనపరుస్తూ, ప్రభు గొప్పతనాన్ని గుర్తిస్తూ, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించేవారు ఎందరో ఉన్నారండి. చర్చ్ సర్వీసెస్ పాటలు పాడటంతో ప్రారంభించే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఆరాధన సమయం అంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్. అందరూ అందులో ఏకీభవిస్తారు. ఆ సారాన్ని అలాగే జుర్రుకొని ఆరాధన సమయంలో వారు రిఫ్రెష్ అయిపోతాం గమనిస్తున్నాం కదా. మీరు మందిరానికి వెళ్తున్నారా? దేవుని బిడ్డలతో ఆరాధించుకుంటున్నారా? దేవునిని స్తుతిస్తున్నారా? మీ గృహంలో ప్రారంభించండి. మీ మందిరంలో పాడండి. మీరు ఇంట్లో నేర్చుకున్న పాటలు, మీరు మందిరంలో నేర్చుకున్న సంగీతమును, పాటలను ఇంట్లో తీసుకొచ్చి కుటుంబ ప్రార్థనల్లో పాడుకోండి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ప్రతి ఉదయం సాయంత్రం కొద్ది నిమిషాలైనా, మీకు ఎంత ఒత్తిడి ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా, ప్రభుతోటి కొంచెం సేపు గడిపి చూడండి. ఒక దీపం వెలిగించినప్పుడు అది వెలుగుతూనే ఉంటుంది. అలాగా మనం దేవుని సందులో ప్రతి ఉదయం కృతజ్ఞతతో వెలిగించబడినప్పుడు ఆ దినమంతా కూడా మనం అదే స్తుతి కృతజ్ఞతలతో ఉండగలుగుతాం. ఉదయమే మనం ఘర్షణతో లేక దిగులుతో దినచర్య ప్రారంభిస్తే దినమంతా అదే రాంగ్ స్పిరిట్లో వెళ్ళిపోం. రాంగ్ ట్యూన్లోనే అనేకులు బ్రతుకుంటుందండి. ప్రారంభం ప్రభుతో ప్రారంభించండి, అంతం ప్రభువుతో ముగించండి. పరిశుద్ధాత్ముడు మనకి అనుక్షణం మనకు తోడుండి నడిపించడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ హృదయములో వాక్యము సమృద్ధిగా ఉండనివ్వండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మీ హృదయాలలో నివసింపనీయండి. చాలా ప్రాముఖ్యం. ఇదే మాట మరో సంఘానికి కూడా ఆయన చెప్పాడు, ఎఫెసీ సంఘానికి కూడా చెప్పాడు. ఈరోజు మనం కూడా ఈ విషయాన్ని గుర్తిద్దాం, ఈ రోజు నుంచి అనుసరిద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, అయితే ఆత్మపూర్ణులయుండుడి, మీరు ఆత్మపూర్ణులయుండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు, మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండండి. ఎంత చక్కగా రాయబడింది ఈ మాటలు చూడండి. ఇవి మనం అనుసరించినప్పుడు ఆధ్యాత్మిక మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు
కీర్తించుచు. ఒకవేళ కొన్నిసార్లు మనం స్వరమెత్తి పాడలేకపోయినా మన హృదయములలో స్తుతియాగము చేస్తూ మన దినచర్యను గడిపినప్పుడు మనం ఆశీర్వదించబడతాం, మనం దీవించబడతాం. మన చుట్టూన్న వారి మీద దేవుని యొక్క సన్నిధిని మనం వారికి మీద ప్రభావం చూపినట్లుగా we will influence them with the love of God, with the greatness of God. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ సన్నిధిలోనికి వచ్చినాం తండ్రి. నిజమే నాయన, పనుల భారం పెట్టుకొని తొందరపడుతున్నామే కానీ విస్తారమైన పనులు పెట్టుకొని కంగారు పడుతున్నామే కానీ అవసరమైనది ఒక్కటే, అది దేవునితో సంబంధం కలిగి ఉండటం. దేవుడు చేసిన వాటి కొరకు ఆయన్ని స్తుతిస్తూ కావలసిన వాటి కొరకు ఆయన సన్నిధిలో వేడుకొనటమేనన్నది ఈరోజు మేమందరము గుర్తిస్తూ ఉండగా, ఆయాసముతో, ప్రయాసతో, విసుగుతో, కష్టముతో ఈ లోకములోని మనుషుల వలె మేము ఉండక స్తుతి గానములు చేస్తూ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నిన్ను పొగుడుతూ నీ అందు ఆనందిస్తూ ఆరోగ్యములో, బలములు, మనశ్శాంతితో వర్ధిల్లినట్లుగా ఈ లైవ్లో ఈ ఉదయకాలం ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ అనుదిన ధ్యానంలో ఏకీవించిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకోసం ప్రార్థన చేయాలంటే 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ని వాట్సాప్ ద్వారా పంపించాలి. ఇంకా మా దగ్గర సీడీలు, పాటల సీడీలు, ఆంధ్రప్రదేశ్తో కీర్తనలు, అనేకమైన సీడీలు అందుబాటులోనే. ఒకవేళ మీ ఇంట్లో ఇంకా సీడీ ప్లేయర్ ఉంటే, మీ కార్లో సీడీ ప్లేయర్ ఉంటే, మీకు సీడీ కావాలంటే 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. వాటి వివరాలు మీకు తెలియజేస్తాను. అంతేకాదు, ఇప్పుడు అనేక సాంగ్స్, ఒక 50 పాటలు పైనే ఒక చిన్న పెన్ డ్రైవ్లో లేక ఒక చిన్న మెమరీ కార్డులో కూడా సిద్ధం చేసాం. పెన్ డ్రైవ్ మీరు ఎక్కడన్నా పెట్టుకొని వినొచ్చు, లేదా మెమరీ కార్డు మీ సెల్ ఫోన్లో పెట్టుకొని మీ సెల్లోనే దేవుని పాటలు వినొచ్చు. వాటి విషయాలు కూడా కావాలంటే ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఆ ప్రభువును గురించిన గానాలతో మీ హృదయాన్ని నింపుకోండి. ప్రభు మన నోట కొత్త పాట పెడతాడు కనుక పాడిన పాటలే కాకుండా ప్రభువును స్తుతిస్తూ అనుభవపూర్వకమైన అనేక సంగీతాలతో ఆయన్ని స్తుతిద్దాం. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరికలో మళ్ళీ కలుసుకుందాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. లైక్ చేయటం, షేర్ చేయటం కూడా మర్చిపోకండి. మీ పేరు, ఊరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో, జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.